మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 24 గంటల్లో తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయి. అందులోన ఒక కీలక వ్యక్తి మీ యొక్క జీవితంలో రంగ ప్రవేశంతో ఇలా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, రానున్న 24 గంటల్లో మీ యొక్క జాతకంలో ఏ మార్పులు అయితే సంభవించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ యొక్క ఎనర్జీ స్థాయి రానున్న 24 గంటల్లో ఎక్కువ అవుతుంది. దాన్ని మీరు మీ యొక్క పనులు పూర్తి చేయడంలో ఖచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈ రోజున చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే గనక మీకు ఆర్థిక నష్టాలు తప్పవు అంటున్నారు జ్యోతిష పండితులు. అలాగే మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడాను చాలా రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. మీ ప్రేమ కోరే అనవసరమైన డిమాండ్లకు ఈ రోజున తల వగ్గకండి. ఆఫీసులో ఈ రోజున అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాకుండా మీకు చాలా వరకు కూడా సహాయపడతారు. అయితే ఆఫీసులో ఒక సహోద్యోగి రీత్యా ఈ రోజున పలు రకాలైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీకు రావాల్సినటువంటి గౌరవం, పేరు ప్రతిష్టలు వేరొకరికి వెళ్లడాన్ని అసలు సహించలేక మీ యొక్క సహోద్యోగి ఈ రోజున మీ యొక్క నైపుణ్యతను, నీతి నిజాయితీని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తారు. పై అధికారులకు మీ వలన సంస్థకు ఎంత లాభం చేకూరుతుంది అనేది తెలియజేస్తారు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ రంగంలో ఉన్నా కూడాను మీ యొక్క ప్రతిభను బట్టబయలు చేసేందుకు ఈ కీలక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు సహోద్యోగుల రూపంలో రావచ్చు, స్నేహితుల రూపంలో కూడా కావచ్చును. కావున ఈ రోజున ఏమిటంటే గనక మీరు చాలా వరకు కూడా క్లియర్ గా ఉండండి. మీ యొక్క పని మీరే చేయండి. ఎవరికి అప్పగించవద్దు. నీతి నిజాయితీగా ఉండండి. పని ఒత్తిడి ఎక్కువైనా కూడాను 100% మీ యొక్క కష్టాన్ని పెడితే గనక పేరు ప్రఖ్యాతలు పొందడం మీ వంతు అవుతుంది. రాగల 24 గంటల్లో మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క అమ్మగారి అవసరాల కోసం వినియోగించే ప్రయత్నం చేయాలి అనుకుంటారు, కానీ అది కుదరకపోవచ్చు. ఇది కాస్త మానసిక ప్రశాంతతను తొలగించే ప్రయత్నం చేస్తుంది. కానీ అత్యవసర విషయాలు రావటం వలన మీరు సమయాన్ని కేటాయించలేకపోయారు అనేటటువంటి భావన ఖచ్చితంగా కలిగి ఉండండి. లేకపోతే గనక మానసిక అసంతృప్తి ఎక్కువవుతుంది. ఈ రోజున కాస్త అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కావున అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వెంటనే వైద్య సహాయాన్ని పొందండి. సాత్విక ఆహారాన్ని భుజించండి. యోగా, వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.